స్థూల శరీరం కిం పంచీకృత పంచ మహాభూతైః కృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖ ఆది భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇతి షడ్ వికారవత్ ఏతత్ స్థూల శరీరం. మనము చెప్పాలంటే ముందర ఆధారం ఒకటి ఉండి ఆధారాన్ని చూసుకొని చెప్పాల. మీకైతే మేము చెప్పాము, కానీ ఏంటో మీ ఇష్టం లేండి, నాకేమో నేనే చెప్తాను, మీరు మీ దగ్గర చెప్పించండిలేండి. ఇంకా చెప్పించుకుంటే నేను డైరెక్ట్గా చెప్తే సరిపోతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఆధారం ఉండాలి, ఆధారాన్ని పట్టుకొని మనం పోవాలి. ఆధారమే లేకుండా అదేందో చెప్తారు చూడండి, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే గతి అని అంటే అది ఇప్పుడు ఆ దీపంతో అవసరం ఉందా అవసరం లేదా? దీపంతో అవసరం ఉండే కదా చేస్తారు, ఎవరు చేశా అంటే అప్పుడు ఏం చేయాలి? ఆ దీపాన్ని కూడా సక్రంగా రక్షించుకోవాల్సిన పరిస్థితి మనదే. అట్లాగే అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలిగి జ్ఞాని అయిపోయిన తర్వాత అతనికి అంతా ఏం అవసరంలే. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అతనికి ఏం అవసరం లేదు, కానీ ఆ స్థితికి చేరాలిగా. ఆ స్థితికి చేరాలంటే ఏం చేయాలి? మనం వాటిని ఆశ్రయించి వాటి ద్వారా మనం ముందుకెళ్ళాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు స్థూల శరీరం. స్థూల శరీరం అనగా ఏమి? ఇప్పుడు స్థూల శరీరం అంటే ఏమి అని అంటే మనం ఏమంటాము? స్థూల శరీరాన్ని చూసుకొని ఇది నాది, ఇది నాది అని అంటున్నాం. తర్వాత ఈ స్థూల శరీరమును అనుసరించే మిగతా అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ స్థూల శరీరం ఉందా? ఇప్పుడు మీ తల్లి తండ్రి ఎవరు? దేన్ని బట్టి వచ్చింది? ఈ స్థూల శరీరాన్ని బట్టి వచ్చింది. స్థూల శరీరాన్ని బట్టి తల్లిదండ్రులు వచ్చినారు. స్థూల శరీరాన్ని బట్టి కులం వచ్చింది. స్థూల శరీరాన్ని బట్టి గోత్రం వచ్చింది. స్థూల శరీరాన్ని బట్టి సోదరులు సోదరీమణులు వచ్చారు. స్థూల శరీరాన్ని బట్టి బంధువులు వచ్చారు. స్థూల శరీరాన్ని బట్టి వీడికి భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ స్థూల శరీరాన్ని బట్టి వచ్చారు. స్థూల శరీరాన్ని బట్టి ఇల్లు వాకిలి నీకు సంబంధించినటువంటి ఆస్తి ఇదంతా వచ్చిందా? స్థూల శరీరాన్ని బట్టి మీ గ్రామము తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రదేశం, మీ జిల్లా, మీ దేశం ఇదంతా వచ్చిందా? తర్వాత స్థూల శరీరాన్ని బట్టి నీ మతం వచ్చిందా? మతం ఎక్కడొచ్చింది? మతం నేను హిందువు నేను ముస్లిం అని ఎట్లా అంటున్నారు? స్థూల శరీరాన్ని బట్టి ఉంటున్నావా, లేకపోతే స్థూల శరీరము ఈ దీంట్లో ఉంది కాబట్టి నేను పలానా మతం అంటున్నావు? ఈ స్థూల శరీరం అదే ఇంకొక వాళ్ళల్లో ఉంటే వాళ్ళు ఆ మతం అని అంటారు. అంటే ఇప్పుడు ఇదంతా దేన్ని బట్టి వచ్చింది?
స్థూల శరీరమును బట్టి వచ్చింది. అంటే స్థూల శరీరమును బట్టి వీళ్ళు ఇన్ని చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరు చెప్తా ఉండేది కరెక్ట్, ఎవరు చెప్తా ఉండేది కరెక్ట్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అందరూ కరెక్టే, అందరూ కరెక్టే. దేన్ని బట్టి? ఈ స్థూల శరీరమును బట్టి. అయితే ఈ స్థూల శరీరము నేను అంటున్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఈ స్థూల శరీరానికి సంబంధించి ఇది ఎవరిదో తెలిస్తే ఇవన్నీ ఏమైపోతాయంటే ఇవన్నీ వాషౌట్. వాషౌట్ అంటే తుడిచిపెట్టుకొని పోతాయి. తర్వాత జ్వరం వచ్చింది ఎవరికి? స్థూల శరీరానికి. ఒళ్ళు నొప్పులు వచ్చినాయి ఎవరికి? స్థూల శరీరానికి. దీనికి ఒకవేళ దీనిపైన ఎవరైనా కేసు పెట్టారు, కేసు పెడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎవరిని పెట్టారు? స్థూల శరీరాన్ని పెట్టారు. కొట్టినారు, ఎవరిని కొట్టినారు? స్థూల శరీరాన్ని. తిట్టినారు స్థూల శరీరాన్ని. అవునా? పుట్టింది ఎవరు? పుట్టినది స్థూల శరీరం. పుట్టింది స్థూల శరీరం, ఆత్మ పుట్టదో. మరణించింది ఎవరు? స్థూల శరీరం. ఇవన్నీ తెలియాలనంటే దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని స్వరూపం తెలియాల. మనమేమంటున్నాము, దీనికి సంబంధించినవి ఏవుంటే దాన్నంతా తీసుకొని వచ్చి దీని మీద వేస్తున్నాం. నేను పుట్టినాను, నేను పెరిగినాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పలానా కులం, నేను పలానా గోత్రం, మా దేవుడు మీ దేవుడు, నా పద్ధతి నీ పద్ధతి, మా ఊరు మీ ఊరు. ఏమండి ఉన్నాయా లేదా? ఇవంతా మా దేశము మీ దేశము, ఇవన్నీ ఉన్నాయి. నా జాగాలోకి వేరే వాళ్ళు రాకూడదు, నేను వేరే వాళ్ళ జాగాకి రాను. దేన్ని బట్టి వచ్చింది? అది స్థూల శరీరాన్ని బట్టి వచ్చింది. నా మతమును ఇబ్బంది పెట్టద్దు. ఒక పెద్ద స్వామీజీ చెప్తున్నాడు, వేరే వాళ్ళ మతములను గౌరవిస్తాం, మా మతమును ఆచరిస్తాం. మా మతమును ఆచరిస్తాము, వేరే వాళ్ళ మతములను గౌరవిస్తాం. అంటే ఏంటి? దీంట్లో ఒరిజినాలిటీ తెలిసిందా? భేదమే ఉందా లేదా ఇక్కడ? కానీ వినేదానికి ఎలా ఉంటుంది? ఎంత గొప్ప ఆదర్శనీయమైనటువంటి భావము, ఎంత గొప్ప ఆదర్శనీయం. అంటే ఏంటంటే మా మతం మేము ఆచరిస్తాము, వేరే వాళ్ళను గౌరవిస్తాము అని అంటే బాబా బాబా ఎంత గొప్ప ఆదర్శ పురుషుడయ్యా. స్థూల శరీర భావనతో చెప్తున్న మాటలు ఇవి. అంటే ఏంటి? మా ఇంటి జాగాలో మేము ఉంటాము, మీ ఇంటి జాగాల్లోకి మేము రాము, మా ఇంటి జాగాలోకి వస్తే కాళ్ళు ఇరగ్గొడతాం అన్నట్లుగా ఉంది ఇది. ఇదంతా ఎందుకు వస్తుందంటే స్థూల శరీరం అంటే ఏమో తెలియక. స్థూల శరీరం అంటే ఏమో తెలిస్తే ఇట్లా మాట్లాడు. అంటే స్థూల శరీరం అనేటువంటి దాన్ని మరి తెలుసుకోవాలన్నా వద్దా? తెలుసుకోవాలి. మరి ఎవరు చెప్తే తెలుసుకోవాలి? ఎవరు చెప్పిన మాటలు వినాలా? మనకు భగవద్గీతలో 13వ అధ్యాయంలో కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంది. ఇప్పుడు క్షేత్రము విచారణ, ఇంతవరకు క్షేత్రజ్ఞ భాష్యమైంది. క్షేత్ర విచారణలోకి మొదలు పెడుతున్నాం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన
సవికార ముదాహృతం. ఇది క్షేత్రం, ఇది క్షేత్రం అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు దీన్ని తెలిసిన వాళ్ళే చెప్పిన మాటలు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా మతమును మేము గౌరవిస్తాం, మా మతాన్ని మేము ఆచరిస్తాం, ఇతరుల మతాన్ని గౌరవిస్తామన్నాడు కదా. ఇది శరీరాన్ని తెలిసిన ఇప్పుడు చెప్పినటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఉండేటువంటి దాన్ని బేస్ చేసుకొని మేము చెప్తున్నామని అంటారు. ఏమంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో బేస్ చేసుకుంటే ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది ఏదుందో, ఈ శరీరం అనేది ఏదుందో అది సపోజ్ నీ శరీరం దేంతో తయారైందో నా శరీరం కూడా దాంతో తయారైందిగా, అయిందా? తర్వాత పశువులు, పక్షులు, జంతువులు అందరి శరీరాలు దేంతో తయారైంది? నీ శరీరము దేంతో తయారైందో దాంతోనే తయారైందా, లేకపోతే అది వేరే దాంతో తయారైందా? అన్ని శరీరాలు ఒక దాంతో తయారైనాయి. అన్ని శరీరాలు ఒకదానితో తయారైతే నీ మతము నా మతము ఎక్కడొస్తుంది? ఉన్నది ఒకటే వస్తుందా, లేదా వేరేలు వస్తాయా? నీది వేరే నాది వేరే అని అన్నాడునంటే ఆడ ఉన్న యథార్థాన్ని తెలిసినట్లా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుప్పం యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, దాంట్లో ఏ వీధిలో ఏ సందులో ఏ గొంతులో ఏవే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో, ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో, ఆ మెడికల్ కాలేజీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో, మళ్ళీ ద్రవిడ యూనివర్సిటీ ఉంది, నెక్స్ట్ ఇట్లా పోతే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏవే ఉన్నాయో అవన్నీ మీకు తెలుసా? మీరు కుప్పంలోనే ఉన్నారుగా. ఉంది అని తెలుసు, కానీ ఎక్కడెక్కడుందో ఏముందో మీకు తెలియదు. అదే ఒక ఎంపీపీని పోయి అడిగినామనుకోండి, ఆయనకి ఎంపీపీకి ఉండేటివన్నీ తెలుస్తా తెలీదా? ఈ ఎంపీపీ కంటే ఇంకొంచెం పై స్థాయికి పోయినామని అనుకోండి, కౌన్సిలర్ ఎవరో ఉంటాడు, ఆయన దగ్గరికి పోతే ఆయనకు కేవలం కుప్పమే కాదు, కుప్పం కాన్స్టిట్యుయెన్సీ అంతా తెలుస్తుంది. కుప్పం కౌన్సిలర్కి కుప్పం సరౌండింగ్స్ తెలుస్తుంది. నెక్స్ట్ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ తెలియాలంటే దీనికి సంబంధించిన ఎవరో ఇన్ఛార్జీలు ఉంటారు. ఇన్ఛార్జీలు అంటే ఈ పార్టీ ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్లకు అన్నీ తెలుస్తాయి. ఎవడెవడు ఏ పార్టీకి చెందినోడు, ఆ పార్టీలో ఉండేవాడెవడు, ఈ పార్టీలో ఉండేవాడెవడు, వాడికి అన్నీ తెలుస్తుంది. కానీ వాడికి దేన్ని బట్టి తెలుసుకుంటున్నాడు? పార్టీని బట్టి తెలుసుకుంటున్నాడు వాడు. అవునా? పార్టీని బట్టి తెలుసుకుంటున్నాడా, లేకపోతే శరీరాన్ని బట్టి తెలుసుకుంటున్నాడా? శరీరాన్ని చూస్తున్నాడు, చూసేది శరీరాన్ని, తెలుసుకుంటా ఉండేది పార్టీని. ఎందుకు వాడు తెలుసుకుంటున్నాడు శరీరాన్ని? పార్టీ కోసం తెలుసుకుంటున్నాడు. అవునా? ఇప్పుడు వాళ్ళకంటే ఇంకా పై స్థాయికి పోతే ఇంకా ఇప్పుడు ఉండేది ప్రస్తుతం సీఎం గారు ఉన్నారు. సీఎం గారికి అందరి విషయాల గురించి, అందరి విషయాలపైన ఒక ఐడియా ఉంటుందా ఉండదా? అందరి విషయాలపైన ఒక ఐడియా ఉంటుందా? సరే, ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు చిత్తూరు అనుకోండి, చిత్తూరులో ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ, చిత్తూరులో ఉండే కౌన్సిలర్ కానీ, ఆయనకు వాళ్ళ గురించి ఆ చిత్తూరులో ఎక్కడెక్కడ ఏ ఫ్యాక్టరీస్ ఉన్నాయి దానిపైన ఐడియా ఉంటుందా ఉండదా? ఆడుండే మనుషులపైన ఐడియా ఉంటుందా ఉండదా? ఎంత బ్రెయిన్ ఉంటుంది అక్కడ. వాళ్ళందరి గురించి మనుషులనే చూస్తున్నాడా, లేదా వేరే ఎవరైనా చూస్తున్నాడా? మనుషులనే కదా చూస్తున్నాడు. మనుషులను చూసి ఏ విధంగా పెట్టుకున్నాడు అభిప్రాయం? ఫలానా మనిషి, ఫలానా క్యాండిడేటు, ఫలానా పని చేస్తాడు, ఫలానా ఫ్యాక్టరీ అధినేత, ఈ విధంగా ఈ పార్టీకి చెందినవాడు, ఆయన ఇంతకుముందు ఈ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు మన పార్టీలో, ఇవన్నీ ఉండవు ఆయనలో.
అంటే ఈయన మనసులో ఇన్నుండాయి. దేనిని చూచుండాయి? శరీరాన్ని చూచి. ఆ శరీరాన్ని చూసే కదా ఉండాయి. ఇప్పుడు చిత్తూరులో ఏదైనా పని కావాలంటే పలానా ఆయన ఉన్నాడు కదా, పలానా ఆయనకి నేను ఫోన్ చేస్తున్నా ఇల్లు అని అంటాడు. అవునా కదా? నెక్స్ట్ మనకు ఆంధ్రదేశంలో ఉండేటువంటి జిల్లాలన్నింటిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అనేటువంటిది వాళ్ళ యొక్క మైండ్లో ఉంటుందా ఉండదా? అదే మనకు తెలుస్తుందా? పలానా జిల్లా, ఇప్పుడు ఏదో ప్రకాశం జిల్లా అంటేనే ఆయనకు ప్రకాశం జిల్లాలో ఎవరు ఉండేది? పలానావుడు మనవాడు ఉన్నాడు. ఆయన ఇమేజ్ వచ్చేసిందా లేదా? ఆయన శరీరం వచ్చిందా లేదా? ఇప్పుడు శరీరం వచ్చింది. ఆయన శరీరం వస్తూ శరీరంతో పాటుగా ఏమొచ్చింది ఆయనకి? ఆయన శరీరంతో పాటుగా ఆయన క్యాడర్ ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన ఎలా ఇప్పుడు మేనేజ్ చేయాలా, ఆయనతో మనం ఏం చేయించాలా, ఇవన్నీ వస్తాయరా? ఇప్పుడు ఆంధ్రదేశంలో వరకు ఇది ఉంటుంది. ఇప్పుడు బీహార్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది తెలుసుంటారు ఈయనకు. అంత బీహార్లో ఉండేదంతా తెలుస్తుందా? తమిళనాడు గురించి కూడా కొద్దిగా తెలిసి ఉంటుంది. మొత్తం తెలుసా? తెలంగాణ గురించి తెలిసి ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే తెలంగాణ ఒకప్పుడు విడిపోకుండా ఉండింది కాబట్టి, వీరు ముందు కూడా ఉండినారు కాబట్టి మొత్తం ఐడియా ఉంది కాబట్టి తెలంగాణ గురించి బాగా తెలుసు ఉంటుంది. అవునా? అంటే శరీరాలను బట్టి ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా వేరే దాన్ని బట్టి తెలుస్తుంది? శరీరాన్ని చూస్తున్నాడు. శరీరాన్ని చూచి శరీరముతో పాటుగా శరీరానికి సంబంధించిన వీటిని గుర్తిస్తున్నాడు. అంతే కదా? సపోజ్ ఇప్పుడు మనం పిఎం గారి దగ్గర విన్నాం అనుకోండి, పిఎం స్థాయిలో ఆయన స్థాయి ఎలా ఉంటుంది? మన దేశమంతా ఎక్కడెక్కడ ఏ స్థాయి ఏంటి అనేటువంటి విషయం అంతా ఐడియా ఉంది లేదా? అయితే మనమంతా తెలియదు, కానీ మనమంతా తెలియాల్సిన పనిలే ఆయనకేమి. కానీ పలానా కాన్స్టిట్యున్సీ, పలానా ఎక్కడ ఏది ఉంది, ఎట్లా ఉంది, తమిళనాడులో ఎలా ఉంది పరిస్థితి, తమిళనాడులో మన పార్టీకి సంబంధించిన క్రేజ్ ఉందా లేదా, దాన్ని ఎలా ఇమేజ్ పెంచుకోవాలి, ఆంధ్రాలో ఎలా పెంచుకోవాలి, తెలంగాణలో ఎలా పెంచుకోవాలి, ఉత్తరప్రదేశ్లో అక్కడ మనం ఎలా పెంచుకోవాలి, గుజరాత్లో నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆయనకు ఒక మైండ్లో ఉంటాయిగా. కొంతమంది కాదు, మెయిన్ వాళ్ళందరివి ఆయనకు తెలుస్తుందిగా. ఇప్పుడు శరీరాలను బట్టే చూస్తున్నాడా లేదా వేరే దాన్ని బట్టి చూస్తున్నాడా? శరీరాలను బట్టే చూస్తున్నాడు. అంటే కేవలం భారతదేశం మాత్రమే నా పిఎంకి తెలిసింది. అన్ని దేశాలతోనూ ఇప్పుడు సంబంధాలను పెంచుకొని, అన్ని దేశాల్లో ఉండేటువంటి ట్రంప్ను మీరు దేంట్లో చూసినారు? టీవీలో చూసినాం. వారు స్వయంగా చూశారు. పైగా ట్రంప్ పిలిస్తే కూడా నేను ఇప్పుడు రాలేనని కూడా అన్నారట. ఒకప్పుడు అమెరికా దేశ ప్రధాని పిలిస్తే చాలు అందరూ పరిగెత్తబోయేవాళ్ళు ఆయన దగ్గరికి చేతులు కట్టుకొని పోయేట్లుగా. అట్లాంటిది ఇప్పుడు భారతదేశ ప్రధాని టైం లేదన్నాడంటే ఎంత స్థాయి మెయింటైన్ వచ్చేసింది ఇప్పుడు. ఏంది అది చూడండి. అంటే ఆ శరీరం అనేటువంటిది అక్కడ మాట్లాడుతూ ఉండేది శరీరం బేస్ చేసుకునే, అక్కడ మాట్లాడుతూ ఉండేది శరీరమే. అన్ని శరీరాలే కదా. రష్యా, చైనా ఏమండి వీటన్నింటితో చేస్తున్నారు లేదా? ఆడేందో సౌదీలో రామ మందిరం నిర్మాణం జరిగింది. సౌదీలో రామ మందిరం, అదంతా ముస్లిమ్స్ ఉండే ఏరియాలో రామ మందిరం నిర్మాణం జరగాలంటే ఎట్లుందో అట్లాగే అక్కడ కూడా కన్స్ట్రక్షన్. అంటే ఎట్లా చేశారు చెప్పండి? అంటే ఎంత దీనికి తీసుకెళ్తున్నారు అక్కడ వాళ్ళు. అంటే మనుషులను చూస్తూనే దేనికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలనేది గుర్తిస్తున్నారు లేదా? అంటే వాళ్ళు శరీరాన్ని చూస్తూ ఉండే విధానానికి
మనం శరీరాన్ని చూస్తుండే విధానానికి తేడా ఏమన్నా ఉందా లేదా ఒకటేనా? వాళ్ళు గుర్తిస్తూ ఉండే విధానం వేరే, మనం గుర్తిస్తూ ఉండే విధానం వేరే. వాళ్ళు గుర్తిస్తూ ఉండేది ఇప్పుడు వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు ప్రధానమంత్రి గారి దృష్టిలో దేశ ప్రజలను చూస్తూ, దేశ ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచన చేస్తూ, దేశ ప్రజలను గురించి, ఈ దేశాన్ని గురించి ఎలా ఖ్యాతి తేవాలా అనేది వారి దృష్టి ఉంటుంది. పైగా తను ఆ స్థానంలో ఉండాలా అనేటువంటి దానిపైన కూడా కేంద్రీకృతంగా ఉంటుంది. దానికి మధ్యలో ఏ ఏ అడ్డంకులు వస్తున్నాయి వాటిని కూడా చూసుకుంటూ ఉంటాడు. మనము చిన్న మన ఇల్లు, మన సర్కిల్, దీన్ని చూసుకొని దీంట్లో ఎన్నెన్నో వస్తూ ఉంటే దాంట్లో ఆ ఒడిదుడుకుల్లో పడుతూ దాంట్లో తట్టుకోలేకుండా పోతూ ఉంటాం. శరీరమే కదా, శరీరాన్ని చూసుకుంటూనే కదా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రామమందిర నిర్మాణం అప్పుడు 11 రోజులు అనుకుంటాను ఉపవాసం ఉండినారు. ఉపవాసం ఉండి రామమందిరంలో రాముల వారి ప్రతిష్ఠ జరిగిన తరువాత అక్కడున్నటువంటి పురోహితుల వారి ద్వారా అప్పుడు ఉపవాస దీక్ష అనేది విరమించినారు. అంటే ఇప్పుడు వారు చేసిన ఉపవాసం వారి కోసమా? దేశం కోసం, రామచంద్రుల వారి ప్రతిష్ఠ కోసం. అంటే ఆ శరీరంతోనే కదా చేస్తున్నాడు. అదే శరీరాన్ని ఇంతకుముందు కొన్ని దేశాల ప్రతినిధులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందరికీ సర్వ్ చేశారు వాళ్ళు తాగే పానీయాలు. తీసుకుని పట్టుకొని ఏం చేశాడు? పెట్టేశాడు. అంటే ఎంత స్థితి ఉంది అంటే తన దేశ గొప్పతనాన్ని చాటుట. మా పద్ధతి ఇది. ఇప్పుడు ఆయన తాగచ్చు, ఆయన ఒకప్పుడు తాగినాడో తాగలేడో కూడా మనకు తెలియదు. కానీ అక్కడ ఆ పని చేశాడు అంటే ఎవరిని గురించి చెప్తారు? అప్పుడు భారతదేశంలో ఇటువంటి సాంప్రదాయం ఉందని చెప్తారు. ప్రపంచమంతా చెప్తుంది. అంటే ఆ శరీరం, ఒక్క శరీరంతో అక్కడ చేసిన ఒక్క పని, అది నువ్వు చేస్తే ఎవడు చెప్తాడు, ఎవడు గుర్తిస్తాడు చెప్పండి? ఏమండి? అంటే ఇప్పుడు ఒక్కొక్కరి స్థాయిలో ఒకటి ఉందిగా. ఇప్పుడు మీ దగ్గర చక్కెర, గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి, నెయ్యి, శనగ నూనె, వేరుశనగ నూనె, అదేవిధంగా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, ఇవి ఇచ్చి, ఏమండి షుగర్ అంటే షుగర్ అన్న ఇస్తాము, బెల్లం రెండు ఏదైనా కావచ్చు మీకు. వీటిని ఇచ్చి ఇప్పుడు దీనితో మిమ్మల్ని స్వీట్స్ తయారు చేయమంటే చేస్తారా? చేస్తారా? ఎన్ని స్వీట్స్ తయారు చేస్తారు? అంతేనా అయ్యేది? ఎన్ని రకాల వెరైటీస్ చేయొచ్చు? సరే నేనే అడుగుతా, చెప్పండి. అమెరికాలో వాళ్ళు తినే స్వీట్స్ చేయొచ్చా, చేయకూడదా? అంటే అమెరికాలో ఎందుకు కాదు? ఎవరు చెప్పాడు నీకు కాదని? అమెరికాలో తినే వాళ్ళది చేయొచ్చు, ఫ్రాన్స్లో ఉండే వాళ్ళది
అవన్నీ కూడా అయ్యా బాబు ఇట్లిన్ను ముందు తెలుసుకో. దేన్ని తయారు చేయాలని దేంతో తయారు చేస్తావు, అది ఏంది అనేది కాదు క్వశ్చన్. ఎంతసేపు స్థూల దృష్టి కానీ సూక్ష్మ దృష్టికి పోరు, కొంచెం కూడా ఆలోచన చేయరండి. వాడు ఏమి తింటాడు అనేది కాదు నేను చెప్తా ఉండేది. వాడు తినేదాన్ని తయారు చేయొచ్చా చేయకూడదా దీంతో అంటే, ఇప్పుడు నువ్వు పోయి అడిగి పోయి వాడు ఏమేమి తింటా అన్నాడు, ఎట్లా తింటా అన్నాడు అని కావాల్సిందే. దానిని తయారు చేయొచ్చా చేయలేమా? గోధుమ పిండేనా, మైదా చెప్పాను కదా నేను. అవును, మైదా పిండి చెప్పాను కదా నేను. గోధుమ పిండి చెప్పా, మైదా పిండి చెప్పిన, శనగ పిండి చెప్పిన, 3 పిండి. సర్లే ఇప్పుడు కలుపుకో, నీకు చెప్పలేదనుకుంటే నువ్వు కలుపుకో, ఇప్పుడు కలుపుకో, సరేనా? ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా? అంటే రష్యా వాళ్ళు తినేది చేయొచ్చు, చైనా వాళ్ళు తినేది చేయొచ్చు, ఫ్రాన్స్ వాళ్ళు తినేది చేయొచ్చు, సౌదీ వాళ్ళు తినే స్వీట్స్ చేయొచ్చు, అమెరికా వాళ్ళు తినే ఇవి చేయొచ్చు, స్వీట్స్ చేయొచ్చు. నువ్వు ఇంక ఏ దేశంలో ఉండేది చెప్పినా అవన్నీ చేయొచ్చు. భారతదేశంలో ఉండే స్వీట్స్ కూడా చేయవచ్చు. దీనికి రా మెటీరియల్ ఏది ఇచ్చినాం కదా. అంటే నువ్వు పిండిని, నీ దగ్గర ఉండే రా మెటీరియల్ తెలుసుకుంటే మిగతా ఈ స్వీట్స్ అన్నీ తెలుసుకున్నట్లు అవుతుందా కాదా? అవుతుందా? అంటే ఇప్పుడు నువ్వు భారతదేశంలో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, అమెరికాలో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, లేకపోతే భారతదేశంలో ఉండే వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయి, ఆస్ట్రేలియా వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయి, జపాన్లో ఉండే వాళ్ళ శరీరాలు ఎలా ఉన్నాయి, ఇట్లా దేశాల్లో ఉండే వాళ్ళ శరీరాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం గొప్పనా, ఈ శరీరం దేంతో తయారయ్యింది అని తెలుసుకోవడం గొప్పనా? అంటే దేంతో తయారైందో తెలుసుకుంటే ఇప్పుడు నీకేమవుతుంది? అన్ని శరీరాలు ఇంతే, అన్ని శరీరాలు ఇంతే అనేది తెలిసిపోతుందా తెలిసిపోదా? భూమిపైన ఉండే వాళ్ళ శరీరాలన్నీ ఇంతే. ఇంకా పై లోకాల్లో ఉండే శరీరాలు అనుకోండి, దాని సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుంటే, సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుంటే పై లోకాల్లో ఉండే వాళ్ళ శరీరాలు కూడా తెలిసినట్లే. స్థూల శరీరం అంటే ఏమో తెలిసింది, సూక్ష్మ శరీరం అంటే ఏమో తెలిసింది. తర్వాత వాళ్ళు ఎందుకెందుకు అలా ఉన్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు అనే విషయం తెలియాలంటే కారణ శరీరం తెలిస్తే మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మీది ఎక్కడన్నారు? శ్రీకాకుళం. శ్రీకాకుళం వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు, ఎందుకున్నారు? ఏదో కారణం ఉంది. అంటే మీరు ఏదో జాబ్ చేస్తూ ఇక్కడ ఉన్నారు, అవునా? అంటే కారణము చేతనే మీరు ఇక్కడ ఉన్నారు, కారణం చేత కార్యం ఉంది. ఒకవేళ మీకు కారణమైనటువంటి మీ జాబ్ని ఇక్కడి నుంచి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అన్నామనుకోండి, మీరు ఇక్కడ ఉంటారా? ఇక్కడి నుంచి ఏమవుతారు? ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతారు. అంటే మీరు వెళ్ళారా, కారణం వెళ్ళిందా? కారణం వెళితే కార్యం వెళ్తుంది. అంటే కారణం ఉంటే కార్యం ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే నువ్వు చూస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎందుకు ఇలా ఉండారో అనేది నీకు తెలియాలంటే కారణం తెలిస్తే కార్యం తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడెందుకున్నారు, మీరు ఇక్కడెందుకున్నారు, సీఎం గారు అక్కడెందుకున్నారు, జగన్ ఇక్కడెందుకున్నారు, దీనిపైన ఏందేందో నడుస్తూ ఉంది, ఒకరిపైన ఒకరు ఏంటంటో చెప్పుకుంటూ ఏంటంటో చేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయనంటే దీనికి కారణం తెలిస్తే దానికి సంబంధించిన కార్యం తెలిసిపోతుంది. అది కారణ శరీరం. ఇప్పుడు ఈ సృష్టి ఏమంటే సృష్టి అంతా ఇప్పుడు ఏర్పడిందిగా. ఈ సృష్టి ఏర్పడిందంటే